హాయ్ అండి, దిస్ ఈజ్ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు రాజీస్ బేకింగ్ డిలైట్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కదా బేకింగ్ వీడియో ఎప్పుడు వస్తుందా అని చెప్పి. ఈరోజు ఫస్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. కాకపోతే ఫస్ట్ వీడియో రెసిపీ వీడియో కాకుండా బేకింగ్ టూల్స్, అసలు బిగినర్స్గా బేకింగ్ టూల్స్ ఏం కొనుక్కోవాలి, ఎలాంటి టూల్స్ మనకు అవసరం అవుతాయి అనేది చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో లెంతీగా అనిపిస్తే 1.5xలో పెట్టి చూడండి. దానికన్నా ముందు మీరు ఏం చేయాలి, ఇలాంటి మంచి బేకింగ్ వీడియోస్ కోసం, టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక్కసారి ఇటు చూడండి నా బేకింగ్ టూల్స్ని. ఇన్ని టూల్స్ అవసరమా అనుకుంటున్నారు. ఇన్ని టూల్స్ మీకు అవసరం లేదండి. మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం, అసలు బేకింగ్ అంటే బేకింగ్లో ఎలాంటి టూల్స్ వాడతామని ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మీకు ఈ వీడియో తీసి చూపిస్తున్నాను. మీకు నేను చూపించే ఈ టూల్స్లో ఏ టూల్స్ అయితే మీకు బాగా యూజ్ అవుతాయో అవి చెప్తాను. బేకింగ్ అనగానే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ వచ్చేసి మెజరింగ్ కప్స్ అండ్ మెజరింగ్ స్పూన్స్. ఈ మెజరింగ్ కప్స్, మెజరింగ్ స్పూన్స్ లేకుండా అసలు బేకింగ్ అనేది చేయడం చాలా కష్టం అండి. ఈ మెజరింగ్ స్పూన్స్ వచ్చేసి 1/4 TSP నుంచి 1 TBSP వరకు ఉంటాయండి. అలాగే కప్స్ అయితే 1/4 కప్ నుంచి 1 కప్ వరకు మెజరింగ్ కప్స్ ఉంటాయి. దీంట్లో 2 వెరైటీస్ ఉంటాయండి. 250 ml ఒకటి, 240 ml ఏదైనా పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసి మెజరింగ్ స్కేల్స్. 1 గ్రాము నుంచి మీరు 10 kgs వరకు కూడా మెజర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ టిన్స్. ఈ బేకింగ్ టిన్స్ నా దగ్గర 4 ఇంచెస్ టిన్ నుంచి 9 ఇంచెస్ టిన్ వరకు ఉందండి. ఈ 4 ఇంచెస్ టిన్ అయితే మీకు బెంటో కేక్స్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇవి ఇంచెస్లో ఎలా చూసుకోవాలి అంటే, కేక్ టిన్ బ్యాక్ సైడ్ బేస్ పార్ట్ ఇలా స్కేల్ పెట్టి చూస్తే చూసారా 4 ఇంచెస్ ఉంది. ఇలాగే అన్ని టిన్స్ కూడా మెజర్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న టిన్స్తో నేను 1/2 కిలో కేక్ నుంచి 2 kgs వరకు ప్రిపేర్ చేయొచ్చండి. అదే స్టెప్ కేక్స్ అయితే 3 to 4 kgs వరకు కూడా బేక్ చేయొచ్చండి. తర్వాత వచ్చేసి స్క్వేర్ టిన్స్. ఈ టిన్స్ స్క్వేర్ కేక్స్ చేయడానికి, అలాగే బ్రౌనీస్ చేయడానికి చాలా బాగుంటాయి. ఇవి కూడా 6 ఇంచెస్ అండ్ 8 ఇంచెస్లో ఉన్నాయండి. మీకు కావాలంటే 10 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు. బ్రౌనీకి ఎప్పుడు ఇలా స్క్వేర్గా ఉన్న టిన్ మాత్రమే తీసుకోవాలి, ఎడ్జెస్ షార్ప్గా వస్తుంది అప్పుడే. తర్వాత వచ్చేసి రెక్టాంగిల్ టిన్. ఇది బ్రెడ్ బేక్ చేయడానికి, అలాగే కొన్ని వెరైటీస్ ఆఫ్ టీ టైమ్ కేక్స్ చేయడానికి ఈ టిన్స్ బాగా యూజ్ అవుతాయి. తర్వాత ఈ టిన్ వచ్చేసి బార్బీ కేక్స్ చేయడానికి, డాల్ కేక్స్ చేస్తాం కదా, బార్బీ డాల్ కేక్స్, దానికోసం ఈ టిన్. ఇది 5 ఇంచెస్ టిన్ అండి. మీకు దీంట్లో 1/2 kg నుంచి 750 grams వరకు కూడా బేక్ చేయొచ్చు. ఈ టిన్ తీసుకోవాలనుకుంటే మీరు కేజీ బేక్ అయ్యే టిన్ తీసుకోండి. అలా తీసుకుంటే 1/2 kg నుంచి కేజీ వరకు కూడా బేక్ చేయొచ్చు. ఈ కేక్లో యూజ్ చేసే డాల్ ఇదేనండి. ఇన్ని బౌల్స్ చూపించారు కదా, మేము ఏ బౌల్ తీసుకోవాలి మీకు డౌట్గా ఉందా? అయితే మీరు 8 ఇంచెస్ అలాగే 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది కేజీ 1/2 kg కేక్ కోసం. మీరు స్టవ్ మీద బేక్ చేసేటట్టయితే స్టీల్ బౌల్స్లో కూడా బేక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ టిన్సే ఉండాలని ఏమీ లేదు. మీరు అదే అవెన్లో బేక్ చేసేటట్టయితే మాత్రం కంపల్సరీ ఈ టిన్స్ మాత్రం ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి బటర్ పేపర్. బటర్ పేపర్ రోల్ అయితే కేక్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఇలా రోల్స్ లాగా దొరుకుతుంది, లేదంటే ఇలా స్క్వేర్ బిట్స్ లాగా దొరుకుతుంది. నేను ఇలా స్క్వేర్ బిట్స్లా ఉన్న తీసుకున్నాను. ఇప్పటి వరకు కేక్ బేక్ చేయాలంటే ఏ టూల్స్ కావాలో చూసాం. ఇప్పుడు కేక్ బేక్ అయిన తర్వాత ఫ్రాస్టింగ్ కోసం ఏ టూల్స్ కావాలన్నది చూద్దామండి. ఇది శారెట్ నైఫ్. ఇది కేక్స్, బ్రెడ్స్ కట్ చేయడానికి యూజ్ అవుతుంది. నార్మల్ నైఫ్తో కేక్స్ కట్ చేస్తే పర్ఫెక్ట్గా రావని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్యాలెట్ నైఫ్స్. ఈ ప్యాలెట్ నైఫ్స్తోనే కేక్ని ఫ్రాస్టింగ్ చేయగలం. మీరు స్టార్టింగ్లో ఇన్ని కొన్న అవసరం లేదండి. నా చేతిలో ఉన్నాయి 3 ఉన్నాయి కదా, ఈ 3 సెట్లా దొరుకుతుంది, మీకు ఆన్లైన్లోనే దొరుకుతాయి. ఇవి కూడా ప్యాలెట్ నైఫ్సే, కానీ ఇవి ఫ్రాస్టింగ్ కోసం వాడడం, కేక్ పైన డిజైన్ చేయడం కోసం వాడతామండి. కేక్స్ పైన పెటల్స్ డిజైన్ చేయాలన్నా, లీవ్స్ లాగా డిజైన్ చేయాలన్నా ఇవి యూజ్ అవుతాయి. ఇది సిలికాన్ బ్రష్. ఇది ఎందుకు అంటే కేక్ పైన డిజైన్స్ వేయడానికి, అలాగే కేక్ని షుగర్ సిరప్తో సోక్ చేయడం కోసం ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ హ్యాండ్ బ్లెండర్. హ్యాండ్ బ్లెండర్ ఉంటేనే కేక్స్ అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇది ఓన్లీ విప్పింగ్ క్రీమ్ బీట్ చేయడానికే కాకుండా కేక్ బ్యాటర్ నుంచి కుకీస్ బ్యాటర్ వరకు కూడా ఈ హ్యాండ్ బ్లెండర్తోనే బీట్ చేయాలి. ఈ హ్యాండ్ బ్లెండర్ తీసుకోవాలనుకుంటే మంచి బ్రాండెడ్ది 300 watts పైన ఉన్నది మాత్రమే తీసుకోండి. తర్వాత బెలూన్ విస్కర్స్. ఇవి కూడా కేక్ బ్యాటర్ బీట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. 2 అవసరం లేదండి, ఒకటి ఉంటే సరిపోతుంది. నా దగ్గర ఉంది కదా అని చూపిస్తున్నాను. తర్వాత కేక్ మిక్సింగ్ బౌల్స్. ఇవి విప్పింగ్ క్రీమ్ బీట్ చేయడం కోసం, అలాగే కేక్ బ్యాటర్ బీట్ చేయడం కోసం తీసుకోవాలండి. ఇవి కొంచెం లోతు ఎక్కువగా ఉన్నవి తీసుకోండి. నాకు ఫైబర్ బౌల్స్ కన్నా స్టీల్ బౌల్స్ అయితేనే నాకు యూజ్ చేయడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. కలర్స్ అవి అంటుకోకుండా ఉంటాయి. తర్వాత వచ్చేసి స్ట్రైనర్. ఈ స్ట్రైనర్స్ చాలా యూజ్ అండి. మనం బేకింగ్లో ఏ
ఐటెం ప్రిపేర్ చేయాలన్నా డ్రై ఇంగ్రీడియంట్స్ జల్లించి మాత్రమే యూస్ చేయాలి. ఇవైతే 2 వెరైటీస్ ఉంటాయండి. ఒకటి మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునేది, ఇది వచ్చేసి ఇలా మెజర్మెంట్స్తో కప్లా ఉంటుంది. మనం దీంట్లో ఎంత ఫ్లోర్ వేయాలనేది ఈ మెజర్మెంట్స్తో చూసుకుని వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి స్పాచులాస్. ఈ స్పాచులాస్ వల్ల యూజ్ ఏంటంటే మనం కేక్ బ్యాటర్ని ఒక బౌల్ నుంచి వేరే బౌల్కి ట్రాన్స్ఫర్ చేయాలన్నా, లేదంటే కేక్ బ్యాటర్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలన్నా ఈ స్పాచులాస్ ఖచ్చితంగా అవసరం అవుతాయి. ఇప్పుడు ఇవి స్క్రాపర్స్. ఇవి ఫస్ట్ చూపించేవి ఇవి కేక్ కోమ్స్ అంటారండి. కేక్ పైన డిజైన్ చేయడం కోసం లైన్స్ లాగా సైడ్స్లో కేక్ మొత్తం డిజైన్ చేయాలన్నా ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కదా ఈ కోమ్స్ పైన, మనకి ఎలా కావాలంటే ఆ డిజైన్ ఇవి పెట్టి యూస్ చేసి చేయొచ్చు. ఇవి కేక్ని నీట్గా ఫినిషింగ్ చేయడం కోసం యూస్ చేసే స్క్రాపర్స్. ఈ స్క్రాపర్ అయితే టాల్ కేక్స్ చేయడం కోసం యూజ్ అవుతుంది. ఇవి వచ్చేసి ట్రాన్స్పరెంట్ స్క్రాపర్స్. ఇవి సెట్లా దొరుకుతాయండి. 8 పీసెస్ ఉంటాయి. చాలా స్మాల్ సైజ్ నుంచి కొంచెం పెద్ద సైజ్ వరకు ఉంటాయి. ఇది కూడా స్క్రాపరే, టాల్ కేక్స్ డిజైన్ చేయడం కోసం యూజ్ అవుతుంది. మీరు బేకింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ అవసరం లేదండి, జస్ట్ ఇవి 2 ఉంటే సరిపోతుంది. మీకు ఆర్డర్స్ వచ్చేటప్పుడు అవన్నీ తీసుకోవచ్చు. అసలు ఇవన్నీ అవసరం లేకుండా మీకు టిప్ చెప్పినా, మీ దగ్గర ఉన్న ఓల్డ్ ATM కార్డ్స్ కానీ ఇలా స్టిఫ్గా ఉన్న కార్డ్స్ కానీ తీసుకుంటే మీరు ప్రాక్టీసింగ్ అప్పుడు ఇవి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నాజిల్స్. ఈ నాజిల్స్ కోసం నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తానండి, కానీ మీకు అవేర్నెస్ కోసం ఇప్పుడు కొన్ని చూపిస్తున్నాను మీకు. ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే కేక్ పైన రోజెట్స్ వేయడం కోసం, లీవ్స్ వేయడం కోసం, డెకరేషన్ చేయడం కోసం, ఏదైనా ఫ్లవర్స్ వేయడం కోసం ఈ నాజిల్స్ అనేవి యూజ్ అవుతాయి. మీకు స్టార్టింగ్లో నాజిల్స్ లేకుండా డిజైన్స్ ఎలా వేయాలో చూపిస్తాను. దీన్ని నెయిల్ అంటారు. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం కేక్ పైన రోజెట్స్ వేయాలంటే ఫస్ట్ దీని మీద వేసి దీని నుంచి కేక్ పైకి ట్రాన్స్ఫర్ చేయాలి. నెక్స్ట్ వచ్చి కప్ కేక్ మౌల్డ్స్. ఈ కప్ కేక్ మౌల్డ్స్ ఉంటే కప్ కేక్ ట్రేస్ అవసరం లేదండి. ట్రేస్ అవెన్లో బేక్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతాయి. మీరు స్టవ్ మీద బేక్ చేయాలనుకుంటే సిలికాన్ మౌల్డ్స్లో ఇలా పేపర్ కప్స్ పెట్టి బేక్ చేయొచ్చు. ఇవన్నీ కాదు అనుకుంటే మీకు డైరెక్ట్గా కప్ కేక్ లైనర్స్ దొరుకుతాయి. లేదు అంటే మీరు టీ కప్స్ ఉంటాయి కదా, స్మాల్ మనం డిస్పోజల్ కప్స్ ఉంటాయి కదా పేపర్ కప్స్, ఆ వాటిల్లో కూడా వేసుకుని కప్ కేక్స్ బేక్ చేయొచ్చు. ఇవి చాకోలవా కప్స్. చాకోలవా బేక్ చేయాలంటే ఈ కప్స్లో వేసి డైరెక్ట్గా బేక్ చేసేస్తాం, దానికోసం వాడతాం. లేదంటే చాకోలవా కూడా కప్ కేక్స్ లైనర్స్లో వేసి బేక్ చేయొచ్చు. కుకీ కటర్స్. ఇవి కుకీస్ని రౌండ్గా కాకుండా డిఫరెంట్ షేప్స్లో కావాలి అనుకుంటే కటర్స్ని యూస్ చేయాలి. ఇది కొన్ని రోజుల క్రితం బాగా ట్రెండింగ్లో ఉన్న పినాటా కేక్ మౌల్డ్ అండి. ఇది హార్ట్ షేప్ మౌల్డ్. ఇది వచ్చేసి క్లింగ్ ర్యాప్. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే కేక్ బేక్ అయిన తర్వాత మీరు కేక్ని ఉదయం బేక్ చేసి సాయంత్రం వరకు ఫ్రాస్టింగ్ అలా వదిలేయకుండా కేక్ని దీంట్లో ర్యాప్ చేసి ఉంచితే కేక్ డ్రై అయిపోకుండా ఉంటుంది. ఇవి వచ్చేసి విప్పింగ్ బ్యాగ్స్. వీటి వల్ల యూజ్ ఏంటంటే ఇవి కేక్ని ఫ్రాస్టింగ్ చేయడం కోసం, నాజిల్ పెట్టి కేక్ పైన డిజైన్స్ వేయడం కోసం యూజ్ చేస్తాం. ఇవి వచ్చి కేక్ బేసెస్. ఇవి అక్రిలిక్ మెటీరియల్తో చేసినవి. ఫస్ట్ ఫ్రాస్టింగ్ చేసే ముందు వీటిపైన పెట్టి ఫ్రాస్టింగ్ చేసిన తర్వాత కస్టమర్కి ఇచ్చే ముందు మనం ఇలాంటి కేక్ బోర్డ్స్ పైకి మార్చిన తర్వాత అప్పుడు ఇస్తాం. ఇవి కేక్ డౌల్స్. మనం హైటెడ్ కేక్స్ చేసినప్పుడు, స్టెప్ కేక్స్ చేసినప్పుడు కేక్ సపోర్టింగ్గా పెట్టడం కోసం, కేక్ పడిపోకుండా ఉండడం కోసం ఈ డౌల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి వచ్చి బ్యాంబో స్టిక్స్. ఇవి కూడా కేక్ మధ్యలో సపోర్ట్గా పెట్టడం కోసం వాడతాం. ఇవి వచ్చేసి లాలీపాప్ స్టిక్స్. ఇవి కేక్ పప్స్ చేయడం కోసం, అలాగే చాక్లెట్స్ లాలీపాప్స్ చేయడం కోసం యూజ్ అవుతాయి. ఇప్పుడు ఫైనల్గా టర్నింగ్ టేబుల్. ఈ టర్నింగ్ టేబుల్ లేనిదే మనం ఫ్రాస్టింగ్ చేయడం అనేది కుదరదు. టర్నింగ్ టేబుల్ ప్లాస్టిక్ది కాకుండా ఫైబర్ది కానీ స్టీల్ది కానీ తీసుకోండి, కొంచెం వెయిట్ ఎక్కువ ఉండేటట్టు. ఇది సిలికాన్ మ్యాట్. ఇది ఫాండెంట్ కేక్స్ చేయడం కోసం యూజ్ అవుతుంది. ఫాండెంట్ దీని మీద పెట్టి రోల్ చేయడం కోసం, అలాగే షేప్స్ కట్ చేయడం కోసం. ఇవన్నీ కూడా ఫాండెంట్ టూల్స్. ఈ డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. ఇలా ఫ్లవర్స్, బటర్ఫ్లైస్, అలా క్లౌడ్స్, ఇలా డిఫరెంట్ కటర్స్ ఉంటాయండి. మన అవసరాన్ని బట్టి తీసుకోవడమే. ఇవి నా దగ్గర ఉన్న ఫాండెంట్ కటర్స్. కేక్స్ పైన నేమ్స్ రాయడం కోసం ఆల్ఫాబెట్ కటర్స్. ఇవి ఫాండెంట్ టూల్స్ అండి. మనం చేసే ఫాండెంట్ డాల్స్కి డిఫరెంట్ షేప్స్ తేవడం కోసం ఈ టూల్స్ అన్ని యూజ్ అవుతూ ఉంటాయి. ఇవి బెంటో కేక్ బాక్సెస్. ఇవి బెంటో కేక్ ప్యాక్ చేయడం కోసం వాడేవి. ఇవన్నీ కేక్ డెకరేషన్ కోసం వాడే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఫాక్స్ బాల్స్, క్యాండిల్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ అవసరం, ఇవన్నీ తీసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ అవసరం లేదండి. నేను ఏదో ఒక ఐటెం కొనడం కోసం వెళ్ళి అక్కడ కొత్తగా ఏది కనిపిస్తే అది కొంటూ ఉంటాను. ఇవి కేక్ పైన టాపర్స్, హ్యాపీ బర్త్డే టాపర్స్, యానివర్సరీ టాపర్స్. ఇవన్నీ కూడా థీమ్ కేక్ మోడల్స్. ఇలా జంగిల్ థీమ్ అని, ఫ్రాక్ కేక్స్ అని, డిఫరెంట్ వెరైటీస్, కార్టూన్స్, ఇలా డిఫరెంట్గా ఉంటాయండి. ఈ బటర్ఫ్లైస్ అయితే ఎడిబుల్. ఇవి మనం బటర్ఫ్లైస్ థీమ్ కేక్స్ చేసినప్పుడు ఇలాంటి ఎడిబుల్ యూస్ చేస్తే మనం తిన్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా చూపించేది కేక్ ప్యాకింగ్ బాక్సెస్. ఇవ్వండి నేను మీకు చూపించాలనుకున్న టూల్స్. ఈ రోజు వీడియోలో టూల్స్ మాత్రమే చూపించాను. నెక్స్ట్ వీడియోలో
కేక్లో వాడే మైదా నుంచి క్రషెస్ వరకు ఇంగ్రీడియంట్స్ అన్ని చూపిస్తాను. నెక్స్ట్ వీడియోని అస్సలు మిస్ కావద్దు. మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.